మొదటి సంకీర్తన 4వ చరణం. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. వివరణ చూద్దాం. మొదటి సంకీర్తనలో మొదటి 3 వచనాలు నీతిమంతుని గురించి మాట్లాడితే 4వ చరణంలో దుష్టుని పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నీతిమంతుని మార్గము దుష్టుల మార్గాన్ని గురించి చూపిస్తూ, నీతిమంతుడు చెట్టు వలె స్థిరంగా ఉంటాడు, కానీ దుష్టుడు పొట్టు వలె ఉంటాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. గాలి చెదరగొట్టు పొట్టు అనేటువంటి విషయంలో 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి, స్థిరత్వం లేకపోవటం. పొట్టుకు బరువు లేదు, గాలి వచ్చిన వెంటనే ఎగిరిపోతూ ఉంటుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనంలో, వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలెను గాలి ఎగరగొట్టు పొట్టు వలె ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలను నియమించుట అరుదుగదా. రెండవది, ఈ పొట్టుకు విలువ లేకపోవటం. ధాన్యం ఉపయోగపడుతుంది కానీ దాని పట్టు ఉపయోగం లేనిది. దుష్టుని జీవితం కూడా దేవుని దృష్టిలో ఫలితం లేనట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఇక మూడవది, తీర్పు సమయంలో నిలబడలేకపోవటం. గాలి అంటే దేవుని తీర్పు లేదా పరీక్షను సూచిస్తుంది. దుష్టులు ఆ సమయంలో నిలబడలేనటువంటి స్థితి. ఈరోజు ఈ వాక్యాన్ని ప్రస్తుత లోకంలో మనం చూసినట్లయితే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. డబ్బు కోసం, అధికారం కోసం, స్వార్థంతో మనిషి బ్రతుకుతున్నాడు. ఇవన్నీ పొట్టులాంటివి. ఇవన్నీ నిలకడలేనటువంటి, ఫలితం లేనటువంటి జీవితాన్ని ఇస్తాయి. వాస్తవానికి గింజ, విత్తనం అనేది దేవుని వాక్యానికి లేక దేవుని బిడ్డగా మనకు సూచిస్తుంది. పొట్టు అనేది పైకి భక్తి ఉన్నట్టుగా కనిపించేది, లోపల గింజలేని పొట్టు వేషధారణ జీవితం. పొట్టు గింజతో పాటే పెరుగుతుంది, కానీ గింజకు ఉన్న విలువ దానికి ఉండదు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనములో, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుఫాను ఎదుట గిరగిర తిరుగుతూ కసువు ఎగిరిపోవునట్లు వారు తరమబడుదురు. ఈనాటి సమాజంలో మనుషులు ఆస్తి, అధికారం, అందం చూసుకుని తాము చాలా బలవంతులు అనుకుంటారు, కానీ దేవుని లేని జీవితము ఎంత అట్టహాసంగా ఉన్నా అది పొట్టు వంటిదే. స్థిరత్వము లేక పడిపోవటం. పొట్టుకు వేర్లుండవు. అలాగే దేవుని వాక్యం లేని మనిషి కష్టాలు రాగానే, శోధనలు రాగానే గాలికి కొట్టుకుని పోయే పొట్టులాగా తన విశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోతాడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలెను పెందలకాడ గతించు ప్రాతకాలపు మంచు వలె ఉందురు. కళ్ళములో నుండి గాలి ఎగురుగొట్టు పొట్టు వలె కిటికీ గుండా పొగవలే ఉందురు. దుష్టులు తాత్కాలికంగా బాగున్నట్టున్న తీర్పులో కనపడకుండా పోతారు.